హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టాక్స్ ఆఫ్ తన్వి. ఈరోజు కుకింగ్ వీడియోస్లో నేను మీకోసం టేస్టీ కుండ బిర్యానీ ఎలా చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ 3 గ్లాసెస్ బాస్మతి బియ్యం కడిగి పెట్టుకోవాలి. నేను ఇక్కడ బాస్మతి బియ్యం తీసుకుంటున్నాను. మీరు నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత 3 గ్లాసెస్ బాస్మతి బియ్యానికి ఫుల్గా వాటర్ పట్టేసి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి మనం కడిగి పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. ఆ తర్వాత బిర్యానీ దినుసులైన చెక్క, లవంగం, జాపత్రి, షాజీరా, బిర్యానీ ఆకు, జీలకర్ర, అనాస్ పువ్వు వేసి మీడియం ఫ్లేమ్ లోనే ఉడికిస్తూ ఉండాలి. కొద్దిగా ఆయిల్, కొద్దిగా సాల్ట్ వేసి మీడియం ఫ్లేమ్ లోనే ఉడికిస్తూ ఉండాలి. ఈ లోపు మనం చికెన్ ని మ్యారినేట్ చేసుకుందాం. ఇక్కడ నేను 1/2 kg చికెన్ తీసుకుంటున్నాను. ఒక మీడియం సైజు పాట్ కోట్ తీసుకుంటున్నాను. ఇందులో చికెన్ ని వేసుకోవాలి. ఆ తర్వాత ఒక్క నిమ్మబద్ద పిండుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, 1 బిర్యానీ మసాలా, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ సాల్ట్ వేసి అన్నం ఉడికించినప్పుడు వచ్చే వాటర్ని కొద్దిగా వేసి చిన్నగా కలపెట్టుకోవాలి. 10 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ లోపు వెజిటేబుల్స్ కోసుకుందాం. 2 ఉల్లిపాయలు, 3 టమోటాలు, 3 పచ్చిమిరకాయలు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకోవాలి. మనం కలిపి పెట్టుకున్న చికెన్ లోకి 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. చికెన్ ని బట్టి మనం వేసుకోవాలి పేస్ట్. చేసిన కూరగాయ ముక్కలను చిన్నగా వేసుకొని తిప్పాలి. ఆ తర్వాత 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ లోపు అన్నం 80% పూర్తయింది. ఇక్కడ అన్నం 80% మాత్రమే ఉడికించాలి. మనం వెజ్ బిర్యానీ కానీ దమ్ బిర్యానీ కానీ చేసేటప్పుడు అన్నాన్ని 80% మాత్రమే ఉడికించాలి. ఎక్కువసేపు ఉడికితే అన్నం చిదురుగా అవుతుంది. 80% పూర్తయిన అన్నాన్ని నీరు వంచేయాలి. మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ లోకి ఇప్పుడు లేయర్స్ గా ఎలా వేయాలో చెప్తాం. అన్నం ఒక లేయర్ వేసి ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలి. ఇలా 3 లేయర్స్ గా అన్నం, ఫ్రైడ్ ఆనియన్స్ వేసి నేను ఇక్కడ మూతని కవర్ చేయడానికి చపాతీ పిండి యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర ఫాయిల్ పేపర్ ఉంటే ఫాయిల్ పేపర్ కూడా యూజ్ చేయొచ్చు. కుండ బిర్యానీ చేసేటప్పుడు ఎప్పుడు పెద్ద మంట గానీ మీడియం ఫ్లేమ్ లో కానీ పెట్టకూడదు. 10 మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టి అన్నాన్ని ఉడికించాలి. 10 మినిట్స్ లో ఫ్లేమ్ లో పూర్తయ్యాక మూతను చిన్నగా తీసి ఒక ఫోర్క్ తీసుకొని కిందకి పైకి తిప్పాలి. ఆ తర్వాత మూత పెట్టి ఆవిరిపోయేంత వరకు ఉంచి ఆ తర్వాత ఓపెన్ చేస్తే గుమగుమలాడే కుండ బిర్యానీ పూర్తయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ కామెంట్. మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టాక్స్ ఆఫ్ తన్వి.